హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా డెలివరీ వ్లాగ్. ఒక చిన్ని ప్రాణం కోసం మా 9 months ఎమోషనల్ అండ్ ఫన్నీ ప్రయాణం. కొన్ని క్షణాలు బాధతో, ఇంకొన్ని నవ్వులతో మా జర్నీలో నేను ఒక అమ్మగా మారుతున్న నా హబ్బీ, అవునండి, కామెడీ స్టార్గా మారిపోతున్నారు. ఆ రోజు మార్నింగ్ లేచాను, ఏదో తేడాగా ఉంది. ఈ మనిషికి ఫోన్ చేస్తే వచ్చేయండి, నేను ఎక్కడే ఉన్నాను అన్నారు. మార్నింగ్ 11 అయింది. స్టార్ట్ అయ్యాం అమ్మ నేను. వచ్చాక మేడం చూశారు. ఇంజెక్షన్ చేసి ఈవినింగ్ వరకు చూసి పెయిన్ తగ్గకపోతే ఏం చేయాలో చెప్తా అని వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడే ఉన్నాను వచ్చేయండి అన్న మనిషి మాత్రం ఇంకా రాలేదు చూడండి. అటు ఇటు తిరుగుతున్నా కదా. అమ్మ అడుగుతుంది, మీ ఆయన ఇంకా రాలేదేంటి అని. తిట్టుకుంటున్నా ఈలోపు వచ్చారు. మార్నింగ్ నుంచి తిట్టుకున్నా, చూసాక మొత్తం దబ్బుద్ది, అంతే కదా. సో కాసేపు అలా తిరిగాము. ఈ టైంలో సిస్టర్ పిలిచి మిమ్మల్ని జాయిన్ అయిపోమన్నారు అని చెప్పింది. సో మెల్లగా నాకైతే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. సో ఈ మనిషి ఏమో పక్కన కూర్చొని రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మేడం చెప్పారు కాబట్టి సెలైన్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేసేసారు మార్నింగ్ వరకు. ఇంకా సెలైన్స్, ఇంజెక్షన్స్, ఒకవేళ డెలివరీ పెయిన్స్ అయితే పెరగడానికి ఒక ఇంజెక్షన్ కూడా చేశారనమాట. ఇంకా సెలైన్స్ అయితే నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇంకొకటే మ్యూజిక్, ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇతను బయట, నేను లోపల, ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. చేసే ఇంజెక్షన్స్కి అయితే నాకు చాలా పెయిన్ వచ్చేది. నేను నార్మల్గా ఇంజెక్షన్స్ అయితే నాకు చాలా అంటే చాలా భయం. అసలే నరంకి చేస్తారు కదా, ఆ పెయిన్ ఇంకా చాలా ఎక్కువ వచ్చేది. సెలైన్స్ అలా కంటిన్యూగా పెట్టడంతో వెయిన్స్ చాలా అంటే చాలా పెయిన్స్ వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ వరకు అలా కంటిన్యూగా పెట్టారు. ఇంకా మార్నింగ్ మేడం ఇంకా ఆపేయమన్నారని చెప్పేసి ఆపేశారనమాట. మేము మంచి మాట చెప్పారనేసి అనుకున్నాం ఇంకా. సో చూస్తుండగానే మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా సరే అయితే ఏదో ఒకటి తిందాము అనేసి బయటకు వచ్చాము. ఇక్కడ చిన్న క్యాంటీన్లా ఉంటుందన్నమాట. చిన్ని స్నాక్ ఐటమ్స్ అయితే ఉంటాయి అక్కడ. సో అలా బయటకు వచ్చామన్నమాట మేము. ఇంకా చూడండి, మా ఆయన ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు ఎవరో వస్తే ఐస్ క్రీమ్ కోసం వాళ్ళతో ఆడుతున్నారు. అలా చూస్తూనే ఉన్నాను. మళ్ళీ ఎటు వెళ్ళిపోయారా అని వెతుక్కుంటూ వస్తే చాటుగా ఐస్ క్రీమ్ తింటున్నారు చూడండి. కొంచెం కూడా నేను తినకూడదు అని కదా మరి అని లేకుండా చాటుగా కూర్చొని తింటున్నారు. దీనికోసం నేను ఎందుకు తింటున్నావు అని అడిగితే పక్కన మాకు పిన్ని కూర్చొని ఏమంటుందో ఒకసారి మీరే వినండి. ఎవరైనా ఏం చెప్తారు, అయ్యో తమ్ముడు తప్పమ్మ అలా తినకూడదని చెప్పాలి కదా. కానీ తను అలా కాదు, చూడండి ఏం చెప్తుందో. ఇలా ఉంటారనమాట. ఏం తింటారు రేపు? చికెన్ బిర్యానీ తింటారంట. ఎందుకంటే మా బాబాయ్ తన ప్రెగ్నెన్సీలో డెలివరీ అయినప్పుడు అలా తిన్నారంట. సో తను కూడా అలా తింటారంట. సరే చెప్తాను మీ పని అనేసి అనుకున్నాను. అంతే మరి ఇంకా అలా, ఎందుకంటే నా టెన్షన్ పోగొట్టడానికే కొంతసేపు అలా బయటకు వచ్చాము అంతే, అంతకు మించి ఏమీ కాదు. సో టెన్షన్ అయితే మామూలుగా ఉంటుంది కదా. సో దానికోసం కొంచెం రిలీఫ్ అయ్యి మైండ్లో ఆ టెన్షన్ పోద్ది అనేసి బయటకు వచ్చి అలా కూర్చున్నాం అంతే, అంతకు మించి ఏం కాదనమాట. సో అలా ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా నాకు మేడం చెప్పారు, వాటర్ కూడా తీసుకోవద్దు, సి సెక్షన్ చేద్దాము, ఇంకా రెడీ చేసేయండి అనేసి చెప్పారనమాట. సో ఇక్కడ చర్చ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది క్రిస్టియన్ హాస్పిటల్ కాబట్టి. మేడం అయితే చాలా ట్రై చేశారు నార్మల్ డెలివరీకి, కాకపోతే ఇంకా ఛాన్స్ లేదు. సో సి సెక్షన్ చేద్దాం అనేసి అందుకనే అన్నారనమాట. సో ఇక్కడ చర్చ్ ఉంది కదా, మనకి అందరు దేవుళ్ళు సమానమే కాబట్టి అలా చర్చ్లోకి అయితే వచ్చాము నేను మా హస్బెండ్. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చర్చ్లోకి రావడం. చాలాసార్లు చెకప్కి అయితే వచ్చాను, కానీ ఇటు సైడ్ వచ్చి చర్చ్కి వచ్చి దండం పెట్టుకొని అయితే ఎప్పుడు రాలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వచ్చాము, చూడండి ఎంత బాగుందో. ఇంకా అలా ప్రే చేస్తూ ఉన్నామన్నమాట చాలాసేపు. మైండ్ అయితే చాలా రిలీఫ్ అనిపించింది. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చర్చికి రావడం, అది కూడా డెలివరీకి ముందు ఇలా ఫస్ట్ టైం చర్చికి వచ్చి ప్రే చేసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏ దేవుడైతే ఏంటి, నమ్మకం అనేది ఉంటే చాలు కదా. ఆ దేవుడు, ఈ దేవుడు, మీ దేవుడు, మా దేవుడు, ఇటువంటివన్నీ పక్కన పెట్టండి గాయస్, దేవుడు అంతే. సో ఇలా ప్రే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అలా ప్రే చేసుకొని బయటకు వచ్చేసరికి నర్స్ గారు వచ్చి చాలా కంగారు పెట్టేశారు. డెలివరీకి రెడీ చేసామన్నారు మేడము, టైం లేదు అనేసి. సో ఇంకా అలా బయటకు వచ్చేసాక అంతా కంగారుగా రెడీ చేస్తారు. ఈవినింగ్ 6 కలా తీసుకెళ్ళిపోయారనమాట ఆపరేషన్ థియేటర్కి. 7 to 8 అనుకుంటా. నాకైతే ఇంకా ఇప్పుడు మొదలైన టెన్షన్, తర్వాత బయటకు వచ్చే వరకు ఇంకొకటే టెన్షన్. 7 to 8 అలా బేబీని ఇచ్చేశారు. అందరూ బేబీని ఇవ్వగానే నన్ను మర్చిపోయి బేబీ దగ్గరే ఉన్నారంట. తర్వాత చెప్తున్నారు నవ్వుతూ,
బేబీనైతే మాకు ఫస్ట్ డేనే ఇవ్వలేదు. నాకు ఆపరేషన్ థియేటర్‌లో చూపించి నెక్స్ట్ 3 డేస్ బాక్స్‌లో పెట్టేసి నెక్స్ట్ థర్డ్ డే ఇచ్చారనమాట. సో, బయటకి వచ్చేగానే మా హస్బెండ్ అయితే ఎదురుగుంటా ఉన్నారు. నాకు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చాక అసలు ఎవ్వరు లేనే లేరు. నా ఎదురుగుంటా వచ్చి నవ్వుకుంటూ ఎలా ఉంది? ఏంటి? అనేసి అడిగారనమాట. ఎంత పెయిన్ ఉన్నా సరే బేబీని చూసిన నెక్స్ట్ మినిట్ మొత్తం పోతుంది అని అంతా అంటుంటే ఏంటో అనుకున్నా కానీ అదే నిజం. ఆ క్షణం బేబీని చూసాక తెలిసింది. చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవి మన ఫార్మాలిటీస్ కదా! దిష్టి అవి తీసేసిన తర్వాత ఇంకా బేబీని తీసుకొని అయితే మేము మా ఇంటికి వచ్చేసాము. సో, బేబీతో క్లిప్స్ అవి తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే మన వాళ్ళు తీయనివ్వరు. ఇంకా టెన్షన్‌లో వీడియోస్ కూడా తీయడానికి అవ్వలేదు. మన వాళ్ళకి అసలే చాదస్తం కదా! ఇంకేం తీస్తారు చెప్పండి. సో, ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర తీసుకున్న క్లిప్స్ అయితే నేను వీడియో లాస్ట్‌లో పెట్టాను. సో, చూడండి గాయ్స్. ఇంకా అంతే గాయ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలా చేతుల్లో బేబీని తీసుకున్న ఆ నెక్స్ట్ మినిట్ అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, గాయ్స్, బేబీ పిక్ అయితే రివీల్ అవబోతుంది. హియర్ ఈజ్ మై బేబీ. సో, గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.